ఓహో! నాకిప్పుడు అర్థమైంది. నేను చాలా మందిని చూసిన స్త్రీలను ఉరికిచ్చి, ఉరికిచ్చి కొట్టిండ్రు. జుట్లు పట్టుకొని గిసాయించి, గిసాయించి తన్నిండ్రు. చాలా మందిని చూసిన. నేనే కొన్ని ఆపిన కూడా నేను. ఓహో! ఎందుకురా ఇట్లా కొడుతుండ్రు ఈళ్ళు అని చెప్పి. పడేసి తంతుర్రు. ఓహ్! గిప్ప, 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 గిప్ప జుట్లు పట్టుకొని మొత్తం మెలేసి మరీ గుంజుకొని పోతుండ్రు. ఎందుకిట్లా కొడుతుండ్రు? ఎందుకిట్లా కొడుతుర్రు? నేనే 2, 3 సార్లు ఆపిన కొంతమందిని. మా మా దోస్తులల్లా కూడా ఉన్నారు. దంచుతుండ్రు. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తారు. "అరే! వీడు వీడు ఇట్లా చేస్తుండేందిరా అబ్బాయి జర చెప్పు మామ" అంటారు నాకు. ఎందుకురా అబ్బాయి ఇట్లా చేస్తుర్రంటే, "ఆహా! అయితే మీరు గుండుగాలో రాసుకున్న గ్రంథంల వల్లనా ఇవంతా జరిగేది. ఓహో! ఇట్లానా ఒకసారి చూడుర్రి వీడియో." మన కరకపాటి ఏం చెప్తుండో అంటే వీళ్ళు సృష్టించిన గ్రంథాలు అన్నమాట. గుండుగాను సృష్టించిన గ్రంథాలు ఇవి. అందుకే అలా నిజం లేదు. అందుకే బంగ్లాదేశ్లో అంతమంది హిందువులు చనిపోతున్నా 33 కోట్ల మంది దేవుడు సప్పుడు లేదు. ఎందుకంటే ఇవి గుండుగా మొత్తం వ్యవస్థను కొండబెట్టుకున్నాం మనం. అగౌరవించడం కొన్ని కులాలని, కొన్ని వృత్తులని, కొందరు మనుషులని, అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి. క్షమాపణ కోరుతున్నారమ్మా మిమ్మల్ని. భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించండి. నేను చూశాను నా కళ్ళతో ఆడాళ్ళు పండు యాత. పెడబుద్ధులు ఉంటాయి మీకు, ఆడదాన్ని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు. మరి ఏడిపించుకు తిన్నారే, జుట్టెట్టు కొట్టారే, ఆడపిల్లల కంటే చంపేసినంత పనిచేశారే. అది నా జాతి చేసిందమ్మా, నా పండితులే చేశారు. నా గ్రంథాలే చేసాయి. అందుకని నేను క్షమాపణ కోరుతున్నా, చెప్పించకండి అమ్మా. ఇన్ని అన్యాయాలు నిమ్న వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఇవాళ మా మతంలో ఉండండి కాళ్ళెట్టుకుంటే ఎవడుంటాడండి? సరిగ్గా ఉంటే ఉంటారు అందరూ కూడా. ప్రతి చోట, ప్రతి పద్యంలో, ప్రతి శ్లోకంలో వీలే. అందుకే సతీ సహగమా ఏమో అంటారు చూడు, సతీ సహగమా ఏమో అంటారు కదా మనకు అంటారా. అందుకేనేమో మరి స్త్రీలను తీసుకుపోయి భర్తలు చచ్చిపోగానే భర్తలతో పాటు వాళ్ళని కూడా చంపేయడము, వాళ్ళు కాలుతుంటే దాని మీద వేసి చంపడము ఇందువల్లనే చేసినాం. అంటే ఇవన్నీ కూడా కథలంతా ఎవరు సృష్టించిండ్రు అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, మేమే రాసుకున్న కథలు. అందుకే దేవుళ్ళు పనిచేయట్లే, ఏది పనిచేయట్లే. అంటే వీళ్ళు సృష్టించిన ఒక కల్పిత కథలు ఇవి, అంతేనా లేదా? అయితే ఇదే విధంగా దేవుళ్ళందరినీ కూడా సృష్టించారు. ఇదే విధంగా ఈ గుడిలు, గోపురాలు ఇవన్నీ కూడా సృష్టించింది ఎవరు? వీలే. ఇంకా ముందు మీకు ఈ గుడి వెలుగుల శక్తి లేదని కూడా ఇప్పుడు మీకు తెలుస్తుంది ఇదే వీడియోలో. సో చూడండి. సో ఓకే, కాబట్టి ఇవన్నీ జరగడానికి కారణము వీళ్ళు రాసుకున్న గ్రంథాలే, ఈ గుండుగాళ్ళు రాసుకున్న గ్రంథాలే అని క్లియర్ అయిపోయింది. అందుకే ఇష్టం వచ్చినట్టు తంటారు, ఇష్టం వచ్చినట్టు కొడతారు. సో వీళ్ళ వల్లనే. అందుకే అదేంది సతీ సహగమనం ఏదో అంటారు కదా, అదే మొత్తం మీద అట్లా చంపడము. తో ఏంటంటే ఇక వీళ్ళు పోయిండ్రంటే స్త్రీలు ఉండొద్దు. అమ్మ వీడు వచ్చి చచ్చేది కాక ఏం చేయాలా? అమ్మో నేను చచ్చినాక ఈమె ఎందుకు ఉండాలా, ఈమె కూడా చచ్చిపోవాలనే కదా ఇలా కోరికలు. ఇదే విధంగా ఈ గుండుగాళ్ళు అందరూ అంటే ఇంత కుళ్ళుపోతున్నా కొడుకులు. అంటే వీళ్ళు సస్తు కూడా నేను చచ్చినా పర్లే కానీ ఇంకొకరు బతకొద్దు అని చెప్పి స్త్రీని కూడా పట్టుకోవద్దురంటే ఎంత కుళ్ళు కుట్ర ఈ లోపల నిండింది. వీళ్ళు రాసిన గ్రంథాలు మనం నమ్మాలా, వీళ్ళు సృష్టించిన దేవతలను మనం నమ్మాలా చెప్పండి. అందుకే చూడు, ఇప్పుడు మీకు తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. అన్ని పూజలు హిందువులు, ఎన్ని పూజలు, కుప్పల పూజలు. మరి ఒక్క దేవుని కాదు, ఇద్దరు కాదు, మొత్తం ఏ ఇంట్లో చూసినా కానీ కుప్పల దేవుళ్ళు. అంత పూజ చేస్తే అక్కడ బంగ్లాదేశ్లో హిందువులు చచ్చిపోతుంటే, చంపుతుంటే దేవుళ్ళు ఎక్కడ ఒక్కరు కూడా చచ్చిపోదు హిందువులకైతే. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే అంత 33 కోట్ల మంది నమ్మినప్పుడు అందులో ఒక్క దేవుడు స్పందించినా కానీ ఉరికి రావాలా. ఎవరు హిందువులను చంపలేరు. కానీ అంతమంది హిందువులు చచ్చిపోయి అంటే ఇన్ని పూజలు వ్యర్థం అయిపోయినాయి, అన్ని గుడిల చుట్టూ తిరిగింది వ్యర్థం అయిపోయింది. అన్నీ వ్యర్థం అయిపోయినాయా లేదా? వ్యర్థమైనయా లేవా? ఏరి దేవుళ్ళే కష్టం వచ్చినప్పుడే దేవుళ్ళు ప్రత్యక్షత కదా. అక్కడ చంపుతుంటే ఎక్కడ పోయారు? ఎక్కడ అడ్రస్ లేదు, ఏం లేదు. ఎందుకు? ఫుల్ బిజీ. వాళ్ళకు పెళ్ళిళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలు, కొట్లాటలు. వాళ్ళ పంచాలు తీర్చడానికి మళ్ళీ ఇంకొక దేవుని దగ్గరకు పోతారు. అయ్యా జరరా వాళ్ళ కొట్లాట ఆపమని చెప్పి. మన గల్లీలో కదా కొట్లాట అయితే ఎట్లా వేరే వాళ్ళు నాన్న జరరా. ఇప్పుడు అక్కడ చచ్చిపోతే అయ్యో ఎక్కడ జరిగితే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన హిందువులు ఎంతమంది ఎన్ని తిట్టుకుంటారో, ఎక్కడరా దేవుళ్ళు అని చెప్పేసి తిట్టుకుంటారా లేదా? వాళ్ళ పిల్లలు వాళ్ళని అట్లా నరికి చంపేస్తుంటే వాళ్ళు తిడతారా లేదా? తిట్టుకుంటారు. ఎక్కడ పోయారు దేవారా మమ్మల్ని కాపాడు అంటే అడ్రస్ ఉండకుండా వాళ్ళ బిజిలాలు ఎట్లా కొట్లాడుకుంటారు, ఇష్టం వచ్చినట్టు కొట్లాడుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఏ నుంచి వస్తారు? రాగలుగుతారు? రాలేరు. వాళ్ళు నిజంగా దేవుళ్ళు అయితే వస్తారు. ఇప్పుడు ఎక్కడైందో అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ హిందువులకైందో ఆ హిందువులకే వేరేకి ఏ నుంచి తెలుస్తుంది?
దేవుళ్ళు ఎక్కడ పోయారు, అడ్రస్ లేదు. ఇట్లా చచ్చిపోతారు హిందువులు. దేవుళ్ళు నిజంగా వాళ్ళు దేవుళ్ళు అయితే వాళ్ళని కాపాడాలి. సినిమాలలో అయితే ప్రత్యక్షమవుతారు, నిజ జీవితంలో ప్రత్యక్షం కారా? అంటే ఇవన్నీ ఒక కల్పన కథలా కాదా? కల్పన కథలు. అయితే చూద్దాం. ఇది ఎందుకు గుడి దగ్గరనే ఒక స్త్రీ ఎట్లా ఏడుస్తుందో చూడుర్రి. పాపం వాళ్ళ బిడ్డన కొడుకో చనిపోతే పులి వచ్చి తినేసింది. సినిమాలనేమో పులిలో వచ్చి తిననీకి వస్తే దేవుళ్ళు ప్రత్యక్షమవుతారు. తిరుపతిలో మరి దేవుడు ఎక్కడ వాయే అంటే ఇవన్నీ గుడిలో దేవుడు లేడు కదా. అందుకే బైబుల్ ఉంటుంది, హస్తకృత ఆలయంలో దేవుడు ఉన్నాడంట, చేతితో కట్టిన దాంట్లో దేవుడు ఉన్నాడు. అందుకే వాక్యమే దేవుడు అన్నాడు. అందుకే యేసు ప్రభు ఏం టీచర్ మరణం ఎట్లా పోతుంది అన్నది నేర్పించేట. అర్థమైందా? అందుకే ఏ దేవాలయం కనబడతలేదు అంటుండు ప్రకటన గ్రంథం 21:22లో. అసలు ఈ చర్చిలు పెట్టినవి కూడా అందులో ఏ దేవుడు ఉండడు, గుడిలలో కూడా ఏ దేవుడు ఉండడు. కావాలంటే ఒకసారి చూడండి. పాపం ఆమె బాధ ఎట్లున్నది. మళ్ళీ కింద వేరేలేమో అట్లా అనొద్దంట. ఎందుకు అనొద్దు? ఎవరికి వాళ్ళ కొడుకు చచ్చిపోయింది కదా, మీ కొడుకు కాదు కదా చచ్చిపోయింది. అందుకే మీకు ఆ బాధ ఏందో తెలుస్తలే. అట్లనే అక్కడ హిందువులు చచ్చిపోతారు కాబట్టి మీకు తెలుస్తలే. అంటే దేవుళ్ళన్నీ మాకిస్తే మేమేం చేసుకున్నాం సార్ చెప్పండి. అసలుకి తెలియదు సార్ మాకు. దేవుడు వెంకటేశ్వర స్వామి లేడు సార్. ఎందుకు సార్ ఈ విధంగా ఎందుకు మాకు ఆ బిడ్డలు లేకుండా చేసాడు? నిన్న పొద్దున ఈ పాడికి రెడీ అయ్యి వచ్చామయ్యా. నిన్న పొద్దున రెడీ అయ్యి మధ్యాహ్నం కల్లా వచ్చి మెట్లెక్కి ఎండుకలు తీసుకోవాలనుకునే లేక ఎండుకలు లేవు సగంలోనే తినేసిందయ్యా. నా బిడ్డ తిరిగి రాదు, నా బిడ్డ తిరిగి రాదు, నా బిడ్డ రాదు, బిడ్డ రాదు, నా బిడ్డ రాదు, నా బిడ్డ లేదు, నా బిడ్డ లేదు. ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. వెంకటేశ్వర స్వామి లేడు, చూస్తా ఉన్నాడు. బండరాయి లాగా చూస్తున్నాడమ్మా నా బిడ్డని హింసిస్తుంటే నా పులి హింసిస్తుంటే బండరాయి లాగా చూస్తున్నాడమ్మా. అంత దూరం నుంచి వచ్చింది దానికోసం అంటమ్మా మేము. అమ్మా నా బిడ్డ సిగ్గు లేదారా గుండుగాన్లారా? తల్లి వేదన చూడు ఎట్లా పడుతుందో. వీరు సృష్టించిన గుడిల వల్ల అంతమంది చచ్చిపోతుంటే, ఆమె పిల్ల చచ్చిపోతుంటే మీ గ్రంథాలు ఇష్టం వచ్చినట్టు రాసుకొని ఇష్టం వచ్చినట్టు గుడిలు మరి ఎక్కడరా 33 కోట్ల మంది గుండుగాన్లారా? చూడు ఒక తల్లి బాధ, తల్లి వేదన. నేను అందుకే యేసుప్రభుని అడిగిన, ఎందుకు చచ్చిపోతురు అసలు? నేను యేసుప్రభుని కూడా వదలలే, యేసుప్రభుని కూడా తిట్టిన. అర్థమైందా? నేను నమ్మిన యేసుప్రభుని కూడా తట్టినందుకే ఆయన చెప్పిండు. ఆయన తర్వాత నాకు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా యేసుప్రభుని నమ్మిన వాళ్ళు గారు. ఈ క్రైస్తవులు వాళ్ళందరూ ఒక సాతాను నమ్మిన వాళ్ళు అని తెలుసుకున్నా. అర్థమైందా? ఎందుకు చచ్చిపోతురు అనే నేను దేవుని అడిగిన. ఇప్పుడు తెలుసుకున్నా నేను. అర్థమైందా? మరి ఆ తల్లి వేదన చూస్తే అర్థమవుతలేదు. ఎందుకురా సృష్టించారు అట్లా మీరు గుండుగాన్లారా? ఆమె గమ్ముని ఇంట్లుంటే అయిపోతుంది కదా. ఎంత భక్తితోని ఆమె పోయి ఎంటికలిద్దామని అంత ఎక్కి అంత చేసి. అందుకే కుప్పల మంది దేవుళ్ళ నుండి పనికిరాకుంటున్న దానికంటే పనికొచ్చే దేవుడు ఒక్కళ్ళు ఉన్నా చాలు. అర్థమైందా? కుప్పల జనాంగం ఉండి నీకు సహాయం చేయనప్పుడు సహాయం చేసే ఒక్క వ్యక్తి ఉన్నా ఓకే అనవచ్చు. సో మరి ఎక్కడ దేవుడు? ఈ తిరుపతిలో అంటే ఇవన్నీ ఒక మనుషులు సృష్టించినాయే తప్పించి. అందుకే వీళ్ళందరూ కూడా ఎప్పుడు కథలు అంటారు. అంటే ఈ కథలు ఇందులో నిజం లేదు, ఒక కల్పన కథలు. చూడడానికి ఏదో టైంపాస్కి సినిమాలుగా చూసినట్టు అట్లా ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగా అట్లా యాడ్ చేసిర్రు. ఒక సినిమా లాగా ఒక దానిలాగానే చూడడానికి బాగుంటుంది తప్పించి అవి నిజంగా దేవుళ్ళు పనిచేయరు. ఎందుకంటే 33 కోట్ల మంది ఎక్కడ పోయారు? ఆ పిల్లగాన్ని కాపాడాలి, ఆ పాపం ఆమె కొడుకునో బిడ్డనో కాపాడాలి కదా. 33 కోట్ల మంది ఏం చేస్తుర్రు? ఎందుకంటే వాళ్ళు బిజీగురు, వాళ్ళకు పెళ్ళిళ్ళు, వాళ్ళ గొడవలు, పంచాయతీలు చాలా ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి వాళ్ళు చాలా బిజీ పోయి అంటుంటే వాళ్ళ పిల్లలని వాళ్ళే గుర్తుపడతలేరు. కింద నువ్వు పూజలు చేస్తే ఏమర్థమవుతుంది? ఇప్పుడు అక్కడ హిందువులు ఎంతగానో మొక్కుతుండ్రో కానీ దేవుళ్ళు సప్పుడు లేదు సరిలేదు. ఎందుకు సప్పుడు లేదు సరిలేదు అంటే ఇది గుండుగాలు సృష్టించిన కథలు తప్పించి అలా నిజము లేదు. అంతేనా కదా? సో ఒకప్పుడు నేను యేసుప్రభులోకి వచ్చినాక యేసుప్రభునే తిట్టిన. ఎట్లా అంటావా? ఒక గుడిసెలో పిచ్చమ్మ ఆడుకుంటారు. పాపము వాళ్ళ తమ్ముడు కొడితే ఆమె ఫుల్ సీరియస్ అయిపోయి లేవ్వలేదు. ఆమె పొట్ట అంత ఉబ్బుంటుంది.
అయితే ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ భర్త తాగుతాడు. సో మేము బాగా ప్రేయర్ చేసినాము, చాలామంది కలిసి ప్రేయర్ చేసినాము. అప్పుడు వీళ్ళందరూ నాతో తిరుగుతుండే, ఎప్పుడైతే పాస్టర్లందరూ సాతాను అన్నానో అప్పుడు అందరూ విడిచేసారు. కానీ అప్పుడు వస్తూ ఆమెకు ప్రేయర్ చేస్తే ఆమె నా కాలు పట్టుకొని బతిమలాడింది, అన్న నా బిడ్డలు ఆగమవుతారన్నా, నేను చచ్చిపోతే వీడు చూడడు, నేను అనాథలు అయిపోతారన్నా, నన్ను బతికించండి, ప్రేయర్ చేయండి అని ఉండే. ఆమె కూడా హిందువులు. అయితే ఎంత చేసినా కానీ లాస్ట్కి ఆమె కొంచెం నడిచింది కానీ చనిపోయింది. దాని తర్వాత మేము వాళ్ళకు పాలు అన్నీ ఇచ్చేటోళ్ళం. అప్పుడు బజరంగ దళాలు కూడా వచ్చి చెప్పొద్దు ఇక్కడ అంటే వాళ్ళే బిచ్చపోలే చెప్పు తీసుకొని కొడతాం రే, నీకెందుకురా, వాళ్ళు పెడుతుర్రు, వాళ్ళు తిని పెడుతురు, అన్నీ చూసుకుంటారు, మీరు ఎవడరా, మీరు ఎప్పుడైనా పెట్టిర్రా, మీరు ఏమైనా చేసిర్రా అని తిట్టేలా కొట్టిర్రు వాళ్ళని. కానీ సరే, అప్పుడు చచ్చిపోయినప్పుడు నేను రాత్రి పండుకున్నా, లేచిన, ఆమెకు గుర్తుకొస్తుంది, ఆమె ఏడుపు గుర్తుకొస్తుంది, నా పిల్లలు అన్నది. అంటే నేను చల్ ఇదేం రక్షణ అని మా వాళ్ళతో అంటే ఆమెను బతికించలేదు. అసలు దేవుడు శక్తివంతుడు కానీ మనకు శక్తి లేదు, మనం దేవుని కోసం ప్రకటించే అర్హత మనకు లేదని చెప్పిన. అదే అపోస్తుడైన పౌలున్నా, పేతురున్నా, ఆయన శిష్యులున్నా, యేసుప్రభు ఉన్నా, ఆమె భక్తున్నానా లేదా అని అంటే అట్లా మాట్లాడొద్దని ఆమె రక్షణ అని. అదేం రక్షణ, ఆమె చచ్చిపోయింది, ఆమె పిల్లలు ఏం కావాలని తిట్టి, నేను అప్పుడు దేవునితో కొట్లాడా, నువ్వేం దేవుని అట్లెట్లా అవుతుంది అని చెప్పేసి దేవునితో తిడుతుంది, అట్లెట్లా చచ్చిపోతా, నీ లోపల జీవం ఉందంటారు, మరి ఎక్కడ జీవం అన్నాడు. అప్పుడు నాకు అంత బైబుల్ రాదు, కానీ దైవభక్తి చాలా. అప్పుడు దేవుడు అది మనసులో ఏది పెట్టుకోకుండా, నేను తిట్టినా కూడా పెట్టుకుంటా, నువ్వు అడిగింది మాత్రం కరెక్ట్ బిడ్డ, ఆయనకు నచ్చింది. నిజంగానే ఎవ్వరు చచ్చిపోరు, నన్ను నమ్మితే. నేను ప్రాణం పెట్టిందే ప్రాణం ఇయ్యనికి కదా, పాపాలు తీసేసినట్టే దాంతోపాటు మరణం పోయింది కదా. కానీ చనిపోవడానికి కారణం ఏంటంటే ఈ పాస్టర్లు, ఈ అబద్ధ బోధకులు, వాళ్ళని నమ్మిన క్రైస్తవులే తప్పించి నిజంగానే మరణం లేదని అప్పుడు నాకు లోతులు చెప్పడం ప్రారంభించింది. అందుకే యోహాను సువార్త 8:51 ఒక్కడు నా మాట గైకుంటే వాడు ఎన్నడూ మరణం పొందడన్నాడు దేవుడు. సో ఇవన్నీ మీకు తెలియాలంటే నా వీడియోలు చూడండి. మరణం లేదు, ఆకలి దప్పులు కూడా పోతాయి, ఇవన్నీ ఇవన్నీకి వచ్చిండు. మనకేమైనా అయితే ఆయన దూతలను పంపుతాడా, ఏదైనా పంపుతాడు. వీళ్ళ 33 కోట్లగా గమ్మునుండడు అన్నది గుర్తుపెట్టుకోండి. కానీ ఆ దేవుడు పనిచేయాలంటే ఈ పాస్టర్లను ఇవ్వాలని నమ్మొద్దు, నన్నే నమ్మమని బైబిల్ చెప్పింది. ఇవన్నీ నా ఫేస్బుక్లో నా లైవ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. నేనంటే ఏందో తెలుస్తుంది మీకు, అర్థమైందా? ఎందుకంటే ఇంత టైంలో నేను అంత వివరించలేను అన్నది గుర్తుపెట్టుకోండి, రైటా? లాస్ట్కి ఆమె చావు కూడా మేమే చేసినాం, ఎందుకంటే ఒక్కొక్కటి కొట్టుకదస్తురాడ, నువ్వు చేయి అని చెప్పి. అందులోనే ఆ బిచ్చపుల గ్యాంగ్లో నువ్వు చేయి అంటే ఏరి అందరం కలిసి పైసలు ఎవరి దగ్గర, అప్పుడు మా పైసలేడు, ఏదో పని చేసుకొని అట్లా దైవభక్తులు ఉండి పనులు కూడా చక్కగా చేయక ఏదో ఏరి అప్పులు చేసి అట్లా చేసి అది కట్టి ఆ సావు కూడా మేమే చేసినాం లాస్ట్కి, అర్థమైందా? కానీ అప్పుడు నాకు తెలిసింది, దేవుడు నాకు ఇప్పుడు చెప్పిండు, అస్సలు ఎవ్వరు చనిపోవాల్సిన అవసరం లేదు, అర్థమైందా? యేసుప్రభుని నమ్మితే చనిపోవాల్సిన అవసరమే లేదు బై, డైరెక్ట్ మహిమ శరీరం వస్తుంది, ఆకలి దప్పులు పోతాయి, ఎత్తబడాలా పోవాలా. అందుకే యేసుప్రభు వచ్చింది, ఉత్తగానే రాలే, ఉత్తగానే పాపాలు తీసిన అనగానే రాలే, పాపాలతో పాటు మరణం కూడా పోయింది అన్నది గుర్తుపెట్టుకోండి, రైట్? అందుకే అంట ఎవ్వరికి ₹1 ఇవ్వద్దు, నా గుడి ఇవ్వకరి, నా దేవుడు ఉచితం, యేసుప్రభు ఉచితము, మళ్ళీ చనిపోవాల్సిన అవసరం లేదు, రైటా? చనిపోవాల్సిన అవసరం లేదు, ₹1 కూడా యేసుప్రభుకి ఇవ్వాల్సిన అవసరం లేదు, గుడి కట్టడానికి అవసరం లేదు, చర్చి కట్టడానికి అవసరం లేదు, కొబ్బరికాయ అవసరం లేదు, ఏం అవసరం లేదు. నా టీవీ ఛానల్కి చెప్పుకొని కూడా నాకు ₹1 కూడా ఇవ్వాల్సిన లేదు. నువ్వు నీ పిల్లలు బ్రతుకు, ఇది యేసుప్రభు చెప్పింది, అర్థమైందా? ఎందుకంటే హస్తకు తాళంలో దేవుడు లేడని బైబిల్ చెప్పేసింది. అంటే చేయితో కట్టుకున్న చర్చిలో దేవుడు లేడు, అంటే గుడిలోనైనా లేడు, చర్చిలోనైనా లేడు, కాబట్టి ఆడ అట్లా జరుగుతుంది, రైటా? మరి అదే విధంగా ఏంటిది, ప్రకటన గ్రంథం 21:22లో ఏ దేవాలయం కనిపిస్తాడు, దేవాలయం కనిపించినప్పుడు బైబిల్ ప్రకారం అయితే వీళ్ళందరూ పాస్టర్లు ఎట్లా కట్టుకురు అని అడుగుతున్నా. కాబట్టి అదే విధంగా చెప్తున్నా, ఏడ దేవుడు లేడని అర్థమైపోయిందా? గుడిలో లేడు, దేవుడు ఎక్కడున్నాడు, నా దగ్గరనే ఉన్నాడు. ఎందుకంటే నాకు ₹1 కూడా వద్దు, నువ్వు నీ పిల్లలు బతుకు, నువ్వు నాకు ఇచ్చిన కానుక, దశమ భాగం అన్నీ ఇచ్చినట్టే, అర్థమైందా? చాలు, నాకు అదే సంతోషం అన్నది గుర్తుపెట్టుకోండి, రైటా?